వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమ్మఒడి పథకంపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఏదైనా పథకం అమలు చేస్తామన్న సీఎంఓ అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం అమలవుతుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్న గిరిజన శాఖ మంత్రి విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్లు వైశ్య విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించిన అవోపా అవార్డులు అందుకున్న 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో అమ్మఒడి పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందన్న వదంతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అపోహలు అనుమానాలకు తావులేదని స్పష్టం చేసింది పేద పిల్లలు చదివేది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలైనా ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది విద్యార్థిని పేదరికాన్ని కొలమానంగా తీసుకుంటామని తెలిపింది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మెరుగుపరచడం అక్షరాస్యత శాతం పెంచడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొంది సీఎం ఇప్పటికే ప్రకటించారు దేశంలో నిరక్షరాస్యత సగటు 26 ఉంటే ఏపీలో మాత్రం 33% ఉందని ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి తీసుకొస్తున్నట్టు తెలిపింది కాగా అమ్మఒడి పథకం కింద పేద విద్యార్థి తల్లికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని నవరత్నాలలో జగన్ హామీ ఇచ్చారు అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం అమలవుతుందని ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు పార్టీలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు పుట్టినరోజు సందర్భంగా తొలిసారి ఆమె విశాఖలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు ఏజెన్సీలో బ్యాక్సైడ్ తవ్వకాలను అరికడతామన్నారు గతంలో గిరిజనులకు ఇచ్చిన మాట తప్పమని వారి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించమని హామీ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి శ్రీకృష్ణ యాదవ్ గారు చాలా మనస్ఫూర్తిగా మా పార్టీ ఆఫీసుకు రావాలని ఆహ్వానించినందుకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక గిరిజన మహిళ అయినటువంటి నాకు చాలా చిన్న వయసులో పార్టీకి విధేయతగా నమ్మకంగా ఒక కమిట్మెంట్తో డెడికేషన్తో పనిచేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారి చిన్న వయసులోనే ఉప ముఖ్యమంత్రి పదవి అది కూడా ఒక గిరిజన మహిళకి ఎవడో నిజంగా జగనన్నకి మనస్ఫూర్తిగా గిరిజనులందరి తరఫున కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీను కూడా నెరవేర్చే దిశగా ఈరోజు పాలన కొనసాగించేటువంటి పరిస్థితులు మనం రాష్ట్రంలో చూస్తున్నాం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు 2014 ముందు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మభ్యపెడుతూ కేవలం మీడియాలో మాత్రమే ఏదో చేసినట్టుగా చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి 2019 ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎంత గట్టిగా బుద్ధి చెప్పారో మీరు అందరూ కూడా చూశారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు అప్రజాస్వామికంగా తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఈరోజు
ఆ 23 మందిని మిగిలించడం నిజంగా దైవ నిర్ణయం. ఏ విత్తనం నాటితే ఆ చెట్టే మొలుస్తుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా దేవుడు బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కొన్ని హామీల్లో వైఎస్ఆర్ రైతు భరోసా అవ్వచ్చు, ప్రతి ఒక్క అర్హులకి ఇల్లులు అవ్వచ్చు, అమ్మఒడి పథకం అవ్వచ్చు, ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే మొన్న గవర్నర్ ప్రసంగంలో చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానం కూడా మీరు అందరూ చూశారు. ఈ అక్టోబర్ 15 నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా ప్రతి అర్హులైనటువంటి రైతులకి 12,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని, అదేవిధంగా ప్రతి రైతుకి కూడా ఉచిత బోర్ వేయించే దిశగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక బోర్ మిషన్ కూడా కొనిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రైతు బాంధవుడు అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆనాడు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో అనుకునేవారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడిగేస్తే నాన్న ఒక్కడిగేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పినటువంటి ఆయన మాటను నిలబెట్టుకునే విధంగా ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడాను ఇల్లులు, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్క అర్హులకి కూడాను ఉగాది రోజు, వచ్చే సంవత్సరం ఉగాది రోజున 25 లక్షల ఇళ్ళకి సంబంధించినటువంటి పట్టాలన్నీ కూడాను పేద ప్రజలకు అందజేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మఒడి పథకం, ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయమని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా ప్రతి ఒక్క అర్హులకి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉంటారో డోర్ డెలివరీ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మంచిగా ముందుకు సాగుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చింతపల్లి వచ్చి మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఆ రోజు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడాను ఒక మాట ఇస్తే ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు, వేయరు కూడా. ఖచ్చితంగా ప్రజలు, గిరిజన మనోభావాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఉంటుందని మీకు సందర్భంగా తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి లాగా ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లిన ఎంఆర్ఓలను వెంటనే సొంత జిల్లాలకు తరలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పారాజు వెంకటేశ్వర్లు కోరారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఖర్చు చేసిన నిధులపై ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని జిల్లా అధికారులకు భరోసాను ఇవ్వాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసినా ఇంతవరకు తిరిగి సొంత జిల్లాలకు వెళ్లకపోవడంతో తహసీల్దార్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సమయంలో అధికారులు ఖర్చు చేసిన 328 కోట్ల నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తహసీల్దార్లందరినీ కూడా వారి వారి జిల్లాల నుంచి జోన్లో ఉన్నటువంటి ఇతర జిల్లాలకి గత జనవరి మాసంలో బదిలీలు చేయబడ్డారు. ఎన్నికలు మొత్తం నిర్వహణ పూర్తయిన తర్వాత వారందరినీ కూడా తిరిగి వారి వారి జిల్లాలకు పంపించాల్సినటువంటి ఆనవాయితీ కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. అయితే ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అవ్వగానే గత మాసం 27వ తారీఖు కల్లా ఎన్నికల కోడ్ కూడా పూర్తయిపోయింది. మరి ఆనాటి నుంచి ప్రభుత్వాన్ని ఆయా జిల్లాలకు వెళ్ళినటువంటి తహసీల్దార్లందరినీ కూడా తిరిగి వారి జిల్లాలకి పంపించే కార్యక్రమం గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికలు పూర్తయితే ఏ విధంగా అయితే ఎన్నిక పంపిస్తున్నారో ఆ పంపించే కార్యక్రమాన్ని మరి చాలా రోజుల నుంచి ఆలస్యమవుతుంది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఇంటర్ఫీర్ అయ్యి వెంటనే ఆయా తహసీల్దార్ని ఆయా జిల్లాలకి పంపించేటువంటి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. దీనివల్ల ఆలస్యం అవుతున్నందువల్ల మరి వయసులో పెద్దవాళ్ళు, దాదాపు రిటైర్మెంట్ వయసు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆ యొక్క ప్రాంతాల్లో కనీసం ఇంటికి కూడా అద్దెకు తీసుకోకుండా రూముల్లో ఉంటున్నందువల్ల
ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నటువంటి తహసీల్దారులు ఇట్లా అందరూ కూడా చాలా మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. దయచేసి వారిని మరి మహిళా తహసీల్దారులు అయితే కనీసం వాళ్ళ కుటుంబాలు పిల్లల్ని అందరూ కూడా చదువులు ఒక చోట, ఉండేది ఒక చోట, వాళ్ళ కుటుంబాలు ఒక చోట అయిపోయినటువంటి పరిస్థితి. 3 చోట్లగా పిల్లలు వాళ్ళు ముగ్గురు ఎవరు వాళ్ళకు చీలిపోయి ఉన్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటేసే విధంగా త్వరగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా అంటే పాలనా పరంగా కూడా ఇబ్బంది జరుగుతుంది. ప్రజలకి, విద్యార్థులకి, రైతులకి అసౌకర్యం కలుగుతుంది. వారు వేరే ఇతర ప్రాంతాల మీద కేవలం గతంలో ఎన్నికల పర్పస్ కోసం మాత్రమే వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏదైతే రెగ్యులర్ బిజినెస్ ఉందో, తహసీల్దార్ చేయాల్సినటువంటి విధులు ఏదైతే ఉన్నాయో ఆ విధులకి ఆటంకం కలుగుతుంది. వాళ్ళు వెళ్ళిపోతాం కదా, మమ్మల్ని జిల్లాలకు పంపుతారు కదా అనేటువంటి ఆశతో వాళ్ళు వాళ్ళకి తెలియనటువంటి అంశాల జోలి పోవటం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ పరంగా కూడా పాలనా పరంగా కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. విశాఖ ఇండాడ జంక్షన్ హైవేపై కారు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి విజయనగరం వెళుతున్న కారు ఎలక్ట్రికల్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయి. దీంతో కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగనప్పటికీ కారు పూర్తిగా కాలిపోయింది. రావాలంట ఫైరింగ్ అంటే అక్కడ పాస్పోర్ట్ బయలుదేరుతున్నారు. పాత పోస్ట్ ఆఫీస్ ఇక్కడ మధ్యలో ఉందన్న మన క్రితం గారు ఫైర్ స్టేషన్. అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో అంగన్వాడీ కేంద్రంలో సామాజిక తనిఖీ. మండల కేంద్రంలోని ఆర్ఓ అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ సూపర్వైజర్లు శాంతమ్మ, రఫీ, మున్నీషా సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ పిల్లల తల్లులను పిలిపించి అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు అందించే పౌష్టికాహారాలు అందుతున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి పోషకాహారం, గుడ్లు అందుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు సూపర్వైజర్లకు తెలిపారు. ఎక్కడైనా అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు పరిష్కారం అందకపోతే మా దృష్టికి తీసుకొస్తే వారిపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. చిన్నపిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పంపే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ జ్ఞానేశ్వరి, అంగన్వాడీ కార్యకర్త మంజుల తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ శివార్లో భైరవకొండ వద్ద 2 ఆటోలలో తరలిస్తున్న 190 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అడ్డదారులు తొక్కుతున్న కేటుగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. దీంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు అక్కడ మాకు పేషెంట్లకు కాగితాలు కాదు
ఇదంతా మా ప్యాకెట్ 2 కేజీలా? 2 కేజీలు కాదా? ఎలా వస్తుందంటే కొంచెం ఎత్తుగా వచ్చి మళ్ళీ దీనికన్నా కొద్ది వెడల్పు వచ్చి అడుస్తారు దిమ్మలాగా. లూజ్ కదా, కేజీ ఉంటుంది. కేజీకి అటు ఇటు 100-200 గ్రాములు ఆరిపోద్దని మా గురువుగారు చెక్కింగ్ చేస్తారు. ఈ బంగ్లా దగ్గర కూడా సాల్వ్ ఒక ప్యాకెట్ వేయింగ్ వేయించాలి. నేను చెప్పింది కరెక్ట్. సైడ్ కి బిల్డింగ్ సైడ్ కి ఎట్టిస్తే మీకు వెహికల్స్ నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలోని నీ నేస్తం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా డాక్టర్ చేతన, స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచించి రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాలోని అన్ని గ్రామాల్లోని నీ నేస్తం పేరుతో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా మహిళలు, విద్యార్థినులు సమస్యలు ఎదుర్కొంటున్నా చెప్పుకోలేకపోతున్నారని, అలాంటి వారు నీ నేస్తం ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులో ఫిర్యాదు చేస్తే అటువంటి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దానికి ఒక స్ఫూర్తి నింపే విధంగా ఒక సెటప్ క్రియేట్ చేశారు. చాలా చాలా సంతోషం. ఆ సెటప్ అనేది ఏదో ఒక డిస్ట్రిక్ట్లోనో ఒక మండల హెడ్ క్వార్టర్లోనో కాకుండా మేడం ఉద్దేశం కూడా నాకు చెప్పారు. ఇక్కడెక్కడంటే వాళ్ళు రారు సార్, మళ్ళాను ఈవెన్ జీపీ కాదు, ఈవెన్ హ్యామ్లెట్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. రియల్లీ ఇట్ ఇస్ ఎ గ్రేట్. బహుశా ఇటువంటి ప్రోగ్రామ్ మన ఎంటైర్ ఇండియాలో ఎక్కడ ఉండదేమో నేను అనుకోవడం. గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఒక లాక్డ్ బాక్స్ పెట్టి ఆ బాక్స్లో వాళ్ళు వేసినటువంటి అంటే ఉంటాయి, అక్కడక్కడ బాక్సులు పెట్టి కంప్లైంట్స్ తీసుకునే విధానం మెయిన్లీ సిటీస్లో ఉంటాయి. కానీ గ్రామ స్థాయిలో, హ్యాబిటేషన్ స్థాయిలో ఒక పెట్టి అక్కడ ఒక రిప్రజెంటేటివ్ దాన్ని తీసుకొని వచ్చి ఆ లాక్డ్ బాక్స్ని మళ్ళీ ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఓపెన్ చేసి వాటిని సార్ట్అవుట్ చేసి ఏ రకంగా దాన్ని పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం అన్నది కూడా చెప్పారు. నా రిక్వెస్ట్ మేడం, మీరు ఆ బాక్సెస్ ఓపెన్ చేసేటప్పుడు జనరల్గా ఒక డిపార్ట్మెంటే కాకుండా ఒక 2-3 డిపార్ట్మెంట్స్ అంటే ముఖ్యంగా మనకి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి లోకల్లో ఉన్నటువంటి ఐసిడిఎస్ వాళ్ళు, అలాగే డిఆర్డిఏ నుండి ఒక ఏపీడీ స్థాయి అధికారిని కూడా కూర్చోబెట్టి సార్ట్అవుట్ చేసి దీన్ని ఏ రకంగా ఎక్కడికి దీన్ని ల్యాండ్ చేయాలి, యాక్షన్ ఏం తీసుకోవాలి. కొన్ని కేసుల్లో ఆబ్వియస్లీ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, తప్పదు. క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి, అవసరమైతే అరెస్ట్ చేయాలి. ఊర్లో ఉన్న అమ్మాయిలందరి ప్రాబ్లం. అప్పుడు మీరు దాన్ని మీ పేరు రాకున్నా సరే ఒక కాగితంలో రాసి సీల్డ్ కవర్ లేకున్నా సరే ఆ డబ్బులు వేయచ్చు. మీ పర్సనల్ ప్రాబ్లం, మీ వైయక్తిక ప్రాబ్లం, కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నేను మీకు అందరికీ కూడా ఒక అన్నలాగా ఒక తమ్ములాగా మాట్లాడుతున్నా, అన్నదా భావించద్దు. ఇవాళ రేపు మనం రోజు పేపర్లో చదువుతున్నాం, ఇంట్లోనే లైంగిక వేధింపుల గురించి ఎక్కువ చదువుతున్నాం, రోజు పేపర్లో చదువుతున్నాం. చిన్న చిన్న అమ్మాయిల్ని లైంగికంగా వేధించి ఎంతోమంది మరణించిండ్రు, సూసైడ్ చేసుకున్నారు, మర్డర్లు జరుగుతున్నాయి, రోజు పేపర్లో చూస్తున్నాం. అవన్నీ
దీనికి అంతా ఏంటంటే మీకు కొంచెం ధైర్యం ఉండాలి. దానికి తోడు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ నేనేస్తాం అనేది ఒకటి పెట్టింది. ప్రతి ఒక్క మహిళ, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అతి సమీపం నుంచి ఈ మహిళా డాక్టర్లు వాళ్ళతో అంతా రెగ్యులర్గా మేము మాట్లాడుతుంటాం. వాళ్ళు చెప్తుంటారు, సార్ ఈ సమాజంలో మీకు తెలియనివి చాలా ఉన్నాయి. దాదాపు పల్లెటూర్లలో 30% దాకా అమ్మాయిలను ఏదో ఒక టైంలో ఎవరో ఒక వాళ్ళు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టింటారు. వాళ్ళు చెప్పుకోలేరు మీ దగ్గర. అది ఇంట్లోనే కావచ్చు, లేకపోతే వాళ్ళ చుట్టాల్లో కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్లో కావచ్చు. ఏదో ఒకసారి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించింటారు, కానీ వాళ్ళు చెప్పుకోరు. అది కౌన్సిలర్స్ నా దగ్గర చెప్పింది. అందుకే చెప్తున్నా, మీరు మీ పేరు బయటికి రావద్దు. మీకు వ్యక్తిగతంగా కూడా ప్రాబ్లం ఉందంటే ఒక సీల్డ్ కవర్లా ఫలాని వ్యక్తి ఈ ప్రాబ్లం ఇచ్చేసినని చెప్పి మీరు పేరు రాకున్నా సరే ఒక సీల్డ్ కవర్ తీసి ఆ బాక్స్లో వేస్తే ఆ సీల్డ్ కవర్స్ మాత్రం ఎవ్వరు కూడా ఓపెన్ చేయరు. అది ఎస్పీ గారి ముందల్నే ఓపెన్ అయితే ఆ భరోసా వాళ్ళు ఇచ్చింది. ప్రతి మహిళ మ్యాటర్స్ అంటే ప్రతి మహిళ గొంతుకు నేను వినాలి అనే ఉద్దేశం నాకు అనిపించింది. ఆమెలో ఉన్న సమస్యని నేను తెలుసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము ఏం చేయగలుగుతామో మేము చేయాలి అనే ఉద్దేశం నుంచి ఈ కంప్లైంట్ బాక్స్ అనేది పుట్టుకొచ్చింది. సో దాని ద్వారా నేనేస్తాం అంటే ఈ కంప్లైంట్ ఇవ్వగానే ఒక కేసు అయిపోతుంది, పోలీసులు వచ్చేస్తారు. నాట్ దాట్. ఏంటి మరి ముఖ్యంగా కౌన్సిలింగ్, ఏదైనా చిన్న అవకాశం ఉంటే ప్యాచప్ చేయడానికి, బంధాలు కలపడానికి అవకాశం ఉంటే ఎన్జిఓస్ ద్వారా మహిళా మండలి వారు ఉంటారు, వాళ్ళ ద్వారా కొంచెం రిటైర్డ్ టీచర్స్ ఉంటారు, కొద్దో గొప్ప చట్టం తెలిసిన వారు ఉంటారు, విమెన్ అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకొద్దాం, వాళ్ళని ఇంటి దగ్గరికి పంపిద్దాం. సమస్య ఉన్న ఆడపిల్ల ఇంటి దగ్గరికి, మహిళ ఆడబిడ్డ దగ్గరికి మనం పంపిద్దాం అనే ఉద్దేశంతో ఈ కంప్లైంట్ బాక్స్ అనేది రూపం చేయాలని చెప్పేసి నేనేస్తాం. అందుకే దీనికి టైటిల్ కూడా మేము పెట్టడం ఏంటంటే నేనేస్తాం. పోలీసు వారు అందరూ మీ నేస్తాలు, ఫ్రెండ్స్. మీరు ఎలా మీ ఫ్రెండ్స్కి చెప్పుకుంటున్నారో మాకు చెప్పండి ఫర్ ఎ బెటర్ సొల్యూషన్. హైదరాబాద్ కాచిగూడలోని వైశ్య విద్యార్థి వసతి గృహంలో అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వైశ్య విద్యార్థులకు అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శ్రీనివాస్ హాజరు కాగా 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఇంజనీరింగ్లో 475వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. తెలంగాణ ఐఐటి అకౌంటింగ్లో చదివాడు. 10th క్లాస్లో 10కి 10 మార్కులు వచ్చాయి. ఇట్లా 558వ ర్యాంక్ సంపాదించాడు. తండ్రి గారు శ్రీనివాస్, ఈయన వచ్చింది విద్యానగర్ హైదరాబాద్. మీరు హనుమకొండని చేశారు విద్యానగర్ పోయి. వారు 537వ ర్యాంక్ వచ్చింది టిఎస్ఎన్ సెక్టర్. రాజేంద్రనగర్ మండలంలోని డైరీ ఫామ్ వద్ద గల పిల్లర్ నెంబర్ 235 దగ్గర ఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయబడిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్ ఆన్ ఇస్లామిక్ నాన్ ఇంట్రెస్ట్ ఎకనామిక్ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. 2 రోజులు జరగనున్న ఈ ఎగ్జిబిషన్లో ఖురాన్ సంబంధించిన ప్రబోధాలతో పాటు ఈ సంస్థ ద్వారా ప్రజలకు ఎలాంటి అవసరాలున్నా లైసెన్సులు కానీ ట్రేడ్ లైసెన్సులు కానీ చేయిస్తామని, ప్రజలకు ఆర్థిక సహాయం కావాలంటే వడ్డీ లేని రుణాలు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికార్ ఉద్దీనా షేక్, ఉసాముద్దీన్, గలాక్సీ గురు, మొహమ్మద్ అబుల్ హైమిస్, రత్న, సుధీర్ మిశ్రమ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయానికి శనివారం రద్దీ పెరిగింది. భక్తులు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రం నుండి భారీగా తరలివచ్చారు. భక్తులు వెండి తేరు, బంగారు తేరు లాగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమ్మఒడి పథకంపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ఏదైనా పథకం అమలు చేస్తామన్న సీఎంఓ. అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం అమలవుతుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్న గిరిజన శాఖ మంత్రి. విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్లు. వైశ్య విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించిన అవోపా. అవార్డులు అందుకున్న 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.